రోజుకు 426 మంది భారత్కు బై బై. బీజేపీ ఏమని చెప్తున్నది పొద్దున్న లేస్తే? గత 10 ఏళ్లలో భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాము, దౌత్యపరంగా బలోపేతం చేశాము, భారతదేశానికే తిరిగి రావాలని కోరుకుంటున్నాము. భారతదేశము విశ్వగురువుగా అవతరించబోతుంది. ఈ విశ్వగురువుగా అవతరించడంలో భారత్కు చెందిన భారతీయులందరూ విదేశాల్లో అవమానాలకు గురైతూ అక్కడ ఉండాల్సిన పని లేదు, స్వదేశంలో సగర్వంగా తలెత్తుకొని బతకండి అంటూ వాళ్ళని పిలుస్తున్నది. కానీ ఇది కేవలం ప్రకటన. రోజుకు 426 మంది భారతదేశంలో మేము ఉండలేమురా బాబు, ఈ దేశము మాకొద్దు, ఈ లొల్లులు మాకొద్దు, ఈ అవినీతి మాకొద్దు, ఈ ఇబ్బందులు మాకొద్దు, ఈ అధిక పన్నులు మాకొద్దు, మాకు అసలు ఇక్కడ జీవన విధానమే చాలా భారంగా మారుతుంది అంటూ 426 మంది ప్రతిరోజు ఈ దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసుకొని విదేశాలకు వెళ్తున్నారు. కారణం ఏంది అంటే ఇక్కడ జీవన విధానానికి భద్రత లేదు, ఇక్కడ జీవన విధానం భారతదేశంలో సౌకర్యవంతంగా లేదు, ఇక్కడ సంపాదించిన వాళ్లకు రక్షణ లేదు, సో ఇక్కడ ప్రభుత్వ విధానాల్లో ఒక సంపాదించడానికి అనుకూలత లేదు అని 426 మంది రోజుకు ఈ దేశాన్ని వద్దు, మాకు మేము విదేశాల్లోనే ప్రశాంతంగా బతుకుతాము అని వెళ్తున్నారు. దీనికి కారణం ఏంది అని అంటే ఇదే మోదీ హయాంలో లక్షలాది మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. 5 ఏళ్లలో ఇండియన్ సిటిజన్షిప్ ను వదులుకున్న వారి సంఖ్య 9 లక్షలు ఉన్నారు. గత 5 ఏళ్లలో 9 లక్షలు, గత 10 ఏళ్లలో మొత్తం 17 లక్షలు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడం, ప్రభుత్వం ఏ రకంగానూ యువతను కానీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లేదు. పైగా వాళ్ళు పరిశ్రమలు పెడతానంటే వాళ్ళే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏంది విరాళాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసినాం కదా, నువ్వు కంపెనీ చేపడితే నువ్వే విరాళం ఇవ్వాలి, వానికి నువ్వు ప్రోత్సహించడం లేదు. శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారినాయి. ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు, ఎప్పుడు ఎవరిని కంపెనీ ఎత్తేస్తారో తెలియదు. విదేశాల్లో మెరుగైన జీవనము, ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల ఇలాంటి కారణాలతోటి భారతదేశం నుంచి విదేశాలకు పోతున్నారు. గత 10 ఏళ్లలో 17 లక్షల మంది పోతే గత 5 ఏళ్లలోనే 9 లక్షల మంది. సో అంతకుముందు 8 లక్షల మంది పోతే మొదటి 5 సంవత్సరాల్లో, రెండో 5 సంవత్సరాల్లో 9 లక్షల మంది పోయారు. ఇంకా 1 లక్ష మంది పెరిగారు. మీరు వచ్చి బాగు చేస్తున్నాము అంటే ఈ పెంపకం పెరుగుతుంది తప్ప పోయేవాళ్ళు తగ్గట్లేదు. అంతకుముందు 8 లక్షల నుంచి 7 లక్షలకు వచ్చిందంటే మేము వచ్చినాక తగ్గింది అని చెప్పుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. అంతకుముందు 8 లక్షలు పోతే మొదటి పాలనలో, మొదటి దశలో, రెండోసారి పాలనలోకి వచ్చిన తర్వాత 9 లక్షల మంది పోయారు. ఈ రకంగా మొత్తాన్ని భారతదేశాన్ని వీడి విదేశాలకు వీడడమే కాదు, పౌరసత్వం కూడా వద్దురా భయ్ మాకు అని అంటున్నారు.